సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. దిత్వా తుఫాన్ ప్రభావం ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తోంది. మరో 2 రోజులు వర్షం పడే సూచన అయితే కనిపిస్తుంది. అతి భారీ వర్షాలకు అవకాశం కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. తుఫాన్ ముప్పు ఇంకా తొలగిపోనే లేదు. ఇప్పటికే వర్షాలు కురుస్తూ ఉండగా మరో 2 రోజులు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ నివేదికలు అయితే చెప్తూ ఉన్నాయి. ప్రస్తుతం దిత్వా వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. తమిళనాడు తీరంలో కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా రాగల 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కూడా హెచ్చరించింది. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ శాఖ లేటెస్ట్ రిపోర్ట్ ఏం చెప్తోంది, ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటు అమరావతి వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం చూస్తే ఉత్తర తమిళనాడు అలాగే పుదుచ్చేరి తీరాల్లో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి ప్రస్తుతం బాగా గుర్తించబడిన అల్పపీడనంగా కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. రాగల 24 గంటల్లో ఇది నైరుతి దిశగా కదులుతూ కూడా మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం ఏపీపై గట్టిగానే ఉండనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. గురువారం కూడా వర్ష ప్రభావం కొనసాగనుంది. ముఖ్యంగా అటు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ కూడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తూ ఉంది. శుక్రవారం నాటికి వర్ష ప్రభావం కాస్త తగ్గి 1-2 చోట్ల మాత్రమే తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. రైతులు, లోతట్ట ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు కోరుతూ ఉన్నారు. అలాగే మత్స్యకారులు కూడా వేటకి వెళ్లొద్దు అంటూ కూడా, చేపల వేటకు వెళ్లొద్దు అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. శుక్రవారం తేలికపాటి నుండి కూడా మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం కనిపిస్తూ ఉంది. తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తూ ఉంది. ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గురువారం, శుక్రవారం రాష్ట్రంలోని పొడి వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.